రాజ్యాన్ని ఏలుకో ఓబీసీ మేలుకో రాజ్యాన్ని ఏలుకో ఓబీసీ మేలుకో రాజ్యాన్ని ఏలుకో ఓబీసీ మేలుకో రాజ్యాన్ని ఏలుకో జై బీసీ రానున్నది రాజ్యంరా బీసీల రాజ్యంరా రానున్నది రాజ్యంరా బీసీల రాజ్యంరా రానున్నది రాజ్యంరా బీసీల రాజ్యంరా జై బీసీ జై బీసీ ఈరోజు బీసీ రాజ్యాధికార సమితి మహబూబాద్ జిల్లా కేంద్రంలో బీసీ రాజ్యాధికార సమితి కార్యాలయంలో ఈ రోజు మీటింగ్ జరగడం జరిగింది. ఈ బీసీ చట్టసభలతో పాటు విద్యా ఉద్యోగాలలో 42% రిజర్వేషన్ సంబంధించి మన చట్టసభలలో నిన్న బిల్లు తెచ్చిన తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కు అదేవిధంగా రాహుల్ గాంధీకి మా బీసీ రాజ్యాధికార సమితి కేంద్ర కమిటీ ఈ జిల్లా కమిటీ నుంచి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాల నుండి కూడా ఈ బహుజన జాతులు అందులో బీసీ వాళ్ళు ఇంతవరకు రిజర్వేషన్ లేక విద్యా ఉద్యోగాలలో చట్టసభలలో లేక ఇప్పటి వరకు కూడా ఈ బహుజన జాతులు అంతరించిపోయి వాళ్లకు కనీసం విద్యా ఉద్యోగాలలో కూడా కనీసం చట్టసభలలో కూడా ఇంతవరకు లేని పరిస్థితుల కాలంలో ఎంతో ధైర్యం చేసి రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు మొన్న కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక కంకణం కట్టుకొని వాస్తవానికి రేవంత్ రెడ్డి ఎంతో సాహసోపేతమైన చర్య తీసుకోవడం జరిగింది. ఎందుకు అంటే 1986లో ఆ రోజుల్లోనే మనకు ఎన్టీఆర్ గవర్నమెంట్ 40% రిజర్వేషన్ తెచ్చినా కూడా అప్పుడు అన్ని పార్టీలు దీన్ని వ్యతిరేకించడం జరిగింది. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు దీనికి ఒక సాహసోపేతమైన చర్యగా తీసుకొని ఒక కంకణం కట్టినట్టుగా మనకు కామారెడ్డి డిక్లరేషన్ రాహుల్ గాంధీ ఏ విధంగా చెప్పిండో దాని ప్రకారంగా కులగణన చేసి ఆ కులగణనలో ఏ విధంగా వచ్చిందో దాని ప్రకారం 42% రిజర్వేషన్ చట్టసభలతో పాటు స్థానిక సంస్థల రిజర్వేషన్లు విద్యలో ఉద్యోగాలలో ఈ రోజు నిన్ననే బిల్లు చేయడం జరిగింది. ఈ బిల్లులో భాగంగా అన్ని పార్టీలు కూడా కలిసి వచ్చినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక ముందు కూడా రేపు బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో ఉంది కాబట్టి దీన్ని 16th 17th 4th క్లాసులో పాటు 9వ షెడ్యూల్లో ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టి ఈ తెలంగాణకు న్యాయం చేయాలని అదేవిధంగా బీజేపీ గవర్నమెంట్ మళ్ళీ ఒక సూచన ఈ యొక్క 42% అనేది చట్టసభలలో కూడా తెచ్చి రేపు ఎమ్మెల్యే కానీ ఎంపీగా కానీ మాకు బీసీలకు సమాన్యాయం ఇవ్వాలని కోరుకుంటూ అదేవిధంగా మొన్న చట్టసభలలో 33% మహిళా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా మా బీసీ మహిళల వాటంతా కూడా కేంద్రానికి మేము డిమాండ్ చేస్తున్నాం తేవాలని. దీంట్లో భాగంగానే మేము కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము మా బీసీలో నా వాట ప్రకారం అనేక రంగాలలో కూడా ఈ బడ్జెట్ లో కూడా మాకు సమానంగా మాకు ప్రవేశపెట్టాలని రేపు విద్యలో కానీ వైద్యంలో కానీ విద్యలో రేపు చట్టసభలో కానీ ఉద్యోగాలలో కానీ మాకు సమాన అవకాశాలు ఇవ్వాలి. అదేవిధంగా బడ్జెట్ లో కూడా సమానంగా పెట్టాలని కోరుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా మేము ఇప్పటికీ సగం విజయం సాధించినట్టే. కానీ దీనికి మేము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 2002లో ప్రవేశపెట్టినప్పుడే అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మా బీసీ రాజ్యాధికార సమితి కొట్లాడడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి విషయంలో కూడా ఇప్పటి వరకు కూడా ఈ యొక్క రిజర్వేషన్స్ అయినా ఇవన్నా రావడానికి ప్రత్యేక కంకణం కట్టుకొని బీసీ రాజ్యాధికార సమితి ఎంతో ముందుకు పోయి రాష్ట్ర లెవెల్లో జిల్లాలలో మండలాలలో కమిటీలు వేసుకుంటూ ఒక ఉద్యమ దిశగా పయనించడం కాబట్టి ఆ యొక్క మా యొక్క బీసీ రాజ్యాధికార సమితి చేసిన దాన్ని గుర్తించి ఈ రోజు గవర్నమెంట్ ఇచ్చిన దానికి మేము బీసీ రాజ్యాధికార సమితి సంబంధించి మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడు దాస్ సురేష్ గారి ఆదేశాల మేరకు ఈ మహబూబాద్ జిల్లా అధ్యక్షుడు గంటే వీరేందర్ గౌడ్ ఆదేశాల మేరకు ఈ రోజు ఈ మహబూబాద్ జిల్లాలో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టి ఈ ప్రభుత్వాన్ని మేము అప్సెట్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా మేము ముందుకు పోయి రేపు అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం అన్ని విధాలుగా అందరినీ ఆదుకొని బహుజనులను బీసీలను ఆదుకొని ముందుకు పోయే క్రమంలో మేము కూడా అన్ని తీర్ల మేము సహాయ సహకారాలు ఇస్తామని ఈ బీసీ రాజ్యాధికార సమితి డిమాండ్ చేస్తుంది. నా పేరు ముంజాల రాజేంద్ర గౌడ్, బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర కార్యదర్శి. బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాస్ సురేష్ అన్న ఆదేశాల మేరకు మహబూబాద్ జిల్లా కార్యాలయంలో తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే విద్య ఉద్యోగ అదేవిధంగా స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్ బిల్లు పెట్టినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే 42% బిల్లును
కేంద్రంలో కూడా తీసుకొచ్చి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో సైతం కుదుర్చుకొని దీన్ని చట్టసభలో చట్టం చేసేవారు కూడా ప్రతి ఒక్కరు కూడా విస్మరించాలని, ప్రతి ఒక్కరు కూడా శ్రమపడాలని కోరుకుంటూ ఈ రోజు ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బీసీ రాజ్యాధికార సమితి మొదటి నుంచి కూడా బీసీల కోసం, బీసీల హక్కుల కోసం పోరాడుతుంది. ఈ రోజు ఒక మెట్టు తెలంగాణ గవర్నమెంట్ తగ్గి 42% బిల్లును అసెంబ్లీలో పెట్టినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటాను. నా పేరు గండి వీరేందర్ గౌడ్, బీసీ రాజ్యాధికార సమితి మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు.